తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఉగాది నుంచి వసంత నవరాత్రులు మొదలవుతాయి. సో ఏం చేసుకోవాలంటారు? వసంత నవరాత్రులు సంవత్సరంలో మొట్టమొదటివి. చైత్రమాసం కదా, చైత్రమాస అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా, ఆ రోజు శ్రీరామనవమి కూడా, అప్పటిదాకా చేసేటటువంటి ఈ 9 రోజుల్ని వసంత నవరాత్రులు అంటాం. అంటే వసంత మాసం వచ్చేసింది. చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు అంటున్నాం. వసంత ఋతువు వచ్చేసింది. వసంతుడు ముందరే వచ్చేసాడు. వసంత పంచమి అది మనకి మాఘంలో అయిపోయింది కదా, అప్పుడే వచ్చేసాడు. అప్పుడే వచ్చేసినా ఇప్పుడు ఋతువు మొదలైంది అనమాట. అంటే అప్పుడే వచ్చిన వసంతుడు ఇప్పుడు చక్కగా పెరిగాడు బాగా, వచ్చి చక్కగా అంతా ఆహ్లాదంగా తయారైపోయింది వాతావరణం అంతా. ఈ సమయంలో వసంత నవరాత్రులు మనకి సంవత్సరంలో మాఘంలో వచ్చేటటువంటి శ్యామల నవరాత్రులు, ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటాం. అవి కాకుండా మళ్ళీ మనం ఆశ్వయుజంలో వచ్చే దుర్గా నవరాత్రులు చేసుకుంటాం. అవునా? దసరాలు అవును, దుర్గా నవరాత్రులు చేసుకుంటాం. అవే కాకుండా ఇవి వసంత నవరాత్రులు, ఇవి కూడా అమ్మవారికే ప్రత్యేకం. ఇవి కాకుండా ఈ మధ్యన ఇంకోటి కూడా కొత్తగా ఒక పద్ధతి మొదలైంది. ఇది ఇంతకు ముందర అంతగా లేదు. గణేష్ నవరాత్రులు. గణేశుడు కూడా 9 రోజులు పెట్టేసి చతుర్థి నుంచి అనంత పద్మనాభ చతుర్దశి దాకా. గణేష చతుర్థి అంటే 4వ రోజు, అనంత పద్మనాభ చతుర్దశి అంటే 14వ రోజు. ఆ 9 రోజులు కూడా పూజ చేసి చతుర్దశి నాడు నిమజ్జనం చేస్తాం. అది కూడా చేయటం ఎక్కువగా అలవాటైంది కనుక ఇవి మనకు ఉన్న నవరాత్రులు. ఈ వసంత నవరాత్రులు అంటే ఏంటంటే, చక్కగా వసంతం వచ్చింది కదా, అమ్మవారు చెరుకు గడ పట్టుకుని ఉంటుంది లలితాదేవి. చక్కగా లలితాదేవిని పూజించుకునే రోజులు అనమాట. లలితని రకరకాల రూపాలలో పూజించుకుంటూ లలిత ఉపాసన చేయటం ఈ రేపు పాడ్యం నాటి నుంచి చేస్తే చాలా మంచిది. అసలు ఉత్తరాది దేశాలలో మళ్ళీ శక్తి పీఠాలు ఉంటాయి చూడండి. ఆ శక్తి పీఠాలలో ఎంత అద్భుతంగా ఈ సమయాల్లో అమ్మవారిని అలంకరించి ఆ అమ్మవారికి సేవలు చేసుకుంటారు. అప్పుడు అసలు ఈ శక్తి పీఠాలకు వెళ్తే ఉత్తరం వైపు ఎక్కువ, అటువైపు అంటే నార్త్ ఇండియా వైపు ఎక్కువ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడంతా కిక్కిరిసిపోయి ఉంటాయో అనమాట ఆలయాలు. ఇక్కడ మనకి దసరాకు అలాంటప్పుడు పండగ నాడు వెళ్తే ఎంతో కష్టంగా ఉంటుంది వెళ్ళటం లోపలికి అనుకుంటాం కదా, అలాగా అప్పుడు అక్కడ మనకి వసంత నవరాత్రులు ఎలా అయినా తక్కువే గాని మొత్తం మీద ఇప్పటి నుంచి మొదలుపెట్టి రాముల వారి పనులన్నీ మొదలు పెడుతూ ఉంటారు, పందిళ్ళు వేస్తూ ఉంటారు, ఆయన కళ్యాణానికి కావాల్సిన సన్నాహాలు చేస్తూ ఉంటారు. కళ్యాణం ఆ తర్వాత 10వ రోజున అంటే దశమి నాడు పట్టాభిషేకం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ శ్రీరాముడిది ఆ రోజు పుట్టినరోజే గాని నవమి నాడు పెళ్లి రోజు కాదు. పెళ్లి ఎప్పుడో అయింది, పట్టాభిషేకం ఎప్పుడో అయింది. కాకపోతే అవి రెండు వెంటనే చేసుకోవటం అనేది మనకి ఒక అలవాటుగా మారిపోయింది. అక్కడ ఏంటంటే దేవతలకి దేవుళ్ళు కదా, మాటికి అన్ని ఇంత కూర్చోబెట్టి ఇంతమందిని సకల దేవతలని ఆహ్వానించి కళ్యాణాలు చేస్తారు. చూస్తారు కదా మీరు, బ్రహ్మోత్సవాలు అవి చేసేటప్పుడు ఒక ధ్వజాన్ని పైకి ఎగరేస్తారు, ధ్వజారోహణం అని చేస్తారు. అంటే అది పెళ్లి పత్రిక అనమాట. ఉత్సవాల కోసం ఇన్విటేషన్ కార్డ్ లాగా. ఇన్విటేషన్ కార్డ్ ఎవరికి? పైన ఉన్న దేవీ దేవతలకి, వాళ్ళందరూ రండి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. అలాగే అవన్నీ అయిపోయాక మళ్ళీ అవరోహణం, మళ్ళీ ధ్వజాన్ని దించేస్తాం. అటువంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఇప్పుడు కూడా ఈ పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి. పందిళ్ళు వేస్తూ ఉంటారు, పానకాలు పంచుతూ ఉంటారు, విసనకర్రలు పంచుతూ ఉంటారు, వడపప్పు ఇవన్నీ నైవేద్యం పెట్టి చక్కగా అందరికి అందిస్తూ ఉంటారు. ఆ పందిళ్ళ కింద ఎక్కడ వాళ్ళు ఎక్కడ చక్కగా అందరూ, ఎండలు మొదలైపోతున్నాయి కదా కనుక ఎంత లేదన్నా గ్రీష్మ ఋతువు తర్వాత 2 నెలలే, జ్యేష్ఠాషాఢ మాసాలే అయినప్పటికీ వసంత ఋతువులోనే ఎండలు వచ్చేస్తూ ఉంటాయి. కనుక ఎండలు కొత్త ఎండలు కదా, ఇంకొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చల్లగా ఉండి ఒక్కసారి ఎండ వచ్చింది అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా అలాగే ఉంటుంది చూడండి, ఆ సీజనల్ చేంజ్ అది. కనుక ఆ సీజనల్ చేంజ్కి అనుకూలంగా జనాన్ని తయారు చేయటం, ఇవన్నీ చేస్తూ ఉండటం. అంటే ఈ వసంత నవరాత్రులు 9 రోజులు. దసరా నవరాత్రులు అప్పుడేమో నవదుర్గల్ని పెట్టి పూజ చేయటం ఒక పద్ధతి. ఇప్పుడు కూడా కొంతమంది నవదుర్గల్ని పెట్టి పూజ చేస్తారు, లేదా దశ మహావిద్యల్ని పెట్టి పూజ చేస్తారు, లేదా చక్కగా లలిత అమ్మవారిని పెట్టి పూజ చేస్తారు. మన ఇంటి కులదేవత కూడా ఎవరో ఉంటారు, వారిని కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు. చక్కగా అమ్మవారిని ప్రీతి పాత్రంగా ఆవిడని పూజించి, ఆవిడని ధ్యానించి, ఆవిడ కటాక్షం పొందటానికి అనుకూలమైనవి ఈ 9 రోజులు. ఓకే. చక్కగా ఎవరైనా సరే ఇంట్లో కలశం పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు కలశం పెట్టుకోండి, అక్కర్లేకపోతే అమ్మవారి పటం పెట్టుకోండి. మీరు లక్ష్మి రూపంలో కొలిస్తే లక్ష్మి, సరస్వతి రూపంలో కొలిస్తే సరస్వతి, గాయత్రి రూపంలో కొలిస్తే గాయత్రి, లలిత రూపంలో కొలిస్తే లలిత, వీళ్ళందరూ ఉన్నారుగా మనకి. అన్నపూర్ణ రూపంలో కొలిస్తే అన్నపూర్ణ,
ఈ ఈ దేవతలన్నింటినీ చక్కగా రోజుకొకరని మీకు మీ మనసుకు నచ్చిన ఇలాగే పెట్టుకోవాలనేటటువంటి ఖచ్చితంగా వీళ్ళనే పెట్టాలి అనేటటువంటి ఇంకా అలాంటి రూల్స్ లేవు దీనికి. కాకపోతే అమ్మవారి పూజ, ఓకే, లలితాదేవి పూజ అనమాట. ఆవిడ చక్కగా చెరుకు గడ పట్టుకుని వస్తుంది చూడండి. ఆవిడకి ఆ విధంగా ఇచ్చుకోదండం ఆవిడది. ఇక్షు అంటే చెరుకు అక్కడ. ఆ ఇచ్చుకోదండం పట్టుకుని వస్తుంది కదా, చక్కగా ఆవిడకి ఆ రోజు పూజ చేసుకోవటం అనమాట. ఆ 9 రోజులు చక్కగా మంచి మధురమైన పదార్థాలు ఆవిడకి చూపించినా మళ్ళీ తినేది మనమే కదా. ఎందుకంటే అక్కడ చూపించినా ఇక్కడ తింటున్నామంటే అక్కడ ఇక్కడ ఉన్నది ఒకళ్ళే, అది గ్రహించుకోవటం కూడా ముఖ్యం. కనుక అక్కడ ఇక్కడ ఉన్నది ఒక్కళ్ళే. ఆ దేవతకు చూపిస్తున్నాం, ఈ దేవతకు పెడుతున్నాం. ఈ లోపల ఉన్నది అనుకుంటున్నాం కదా, ఈ దేవతకు పెడుతున్నాం. కనుక ఈ రకంగా ఈ వసంత నవరాత్రులు నిజంగానే చాలా చక్కటి. వసంతం అంటేనే మంచిగా అబ్బో అసలు ఒక సినిమా కవి రాస్తాడు, అది ఇన్ని ఋతువులు ఎందుకు, 6 ఋతువులు ఎందుకు దండగా, వసంతం, హేమంతం, శరత్తు, ఈ 3 చాలు అంటాడు. మిగిలిన ఋతువులు అక్కర్లేదు అంటే అవి ఎందుకంటే శిశిరంలోనేమో మహా చల్లగా ఉంటుంది, చలికి తట్టుకోలేకుండా ముడుచు కూర్చుంటాం. వర్షాకాలంలోనేమో వర్ష ఋతువులోనేమో విపరీతంగా వానలు వస్తుంటే బయటికి వెళ్ళలేవు, ఇంట్లో కూర్చోలేవు. అలా గ్రీష్మంలోనేమో విపరీతమైన ఎండ, వేడి దెబ్బ కొడుతుందేమో, ఎండ దెబ్బలు వడదెబ్బలు తగులుతాయేమో అని అదొక బాధ. కనుక ఈ మూడిట్లో మాత్రం ఈ 3 ఏవి, వసంతం, శరత్తు, హేమంతం చక్కగా హాయిగా ఉంటాయి అన్నమాట. ఈ ఋతువులు తప్ప ఇంకో ఋతువులు అక్కర్లేదు అన్నట్టు. అలాంటి వసంతం వచ్చింది. అందరూ కూడా వసంతం రాగానే హాయిగా ఉంది అని అనుకుంటూ ఉంటాం. దీనికి కొద్ది రోజుల ముందరే వసంతం రాబోయేదానికి సూచనగా వసంతాలు ఆడుకుంటారు హోలీ నాడు. వసంతం అంటారు, వాళ్ళ రంగు నీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుంటారు కదా, దాన్ని వసంతం అంటారు. అంటే పారాణి నీళ్ళు అనమాట. పసుపులో కొంచెం సున్నం వేసి కలిపితే మొత్తం ఇంత గంగాళంలో కలిపితే అంతా ఎర్ర నీళ్ళు అయిపోతాయి. అది అదే కొట్టుకోవటాన్ని అంటే చల్లుకోవటం, కొట్టుకోవటం అనే పదమే వాడతాం. కొట్టుకోవటం అంటే దెబ్బలాడుకోవటం కాదు, అది వేసుకోవటం అని. దాన్ని వసంతాలు ఆడటం అంటాం. దాంతో అసలు అక్కడ మొదలైంది వసంత పంచమి నాడే వసంతుడు వచ్చేసాడు. వసంతాలు ఆడేసుకున్నారు. తర్వాత పాల్గొన మాసంలో, మాఘమాసంలో వసంతుడు వచ్చాడు, పాల్గొన మాసంలో వసంతాలు ఆడుకున్నారు. ఇప్పుడు పూర్తిగా వసంత ఋతువు దిగిపోయింది. కనుక ఈ వసంత మాసంలో చక్కగా అమ్మవారికి పూజ చేసి, పైగా మనకి మొదటి నెల అనుకుంటున్నాం కదా చైత్రం, కనుక మొదటి నెల నాడు అమ్మవారి పూజతో మొదలు పెట్టుకుని 9 రోజులు అమ్మవారికి రకరకాల పూజలు, ఉత్సవాలు, సంబరాలు చేసుకుని చక్కగా అమ్మవారి కటాక్షాన్ని కోరుకుంటూ సంవత్సరం మొదలు పెట్టడం. తర్వాత సంవత్సరం అంతా ఈ అమ్మవారి దయతో మనకి బాగుంటుంది అని భావించటం. అది వసంత నవరాత్రులు. చాలా చోట్ల ఇప్పటికీ మనకి కొన్ని గుళ్ళు ఉన్నాయి కదా ప్రత్యేకంగా. ఇక్కడ బాసరలో కానీ, అక్కడ విజయవాడ కనకదుర్గ ఆలయంలో కానీ, వైజాగ్ శ్రీ కనక మహాలక్ష్మి కానీ, వీళ్ళు ముగ్గురు లక్ష్మీ పార్వతీ సరస్వతి మనకి. అవునా? ఇలా ఈ ఆలయాల్లో కూడా శక్తి క్షేత్రాలే కదా ఇవన్నీ, చక్కగా జరుగుతూ ఉంటాయి. వసంత నవరాత్రులు ప్రత్యేకంగా జరుగుతాయి శక్తి క్షేత్రాల్లో అని చెప్పాను కదా. మనకు అలంపురం జోగులాంబ ఉంది, శ్రీశైలం భ్రమరాంబ ఉంది, పిఠాపురం పురుహుతిగా ఉంది, దక్షారామం మాణిక్యాంబ ఉంది. కనుక ఇలాంటి క్షేత్రాలన్నీ మనకి చాలా బాగా చక్కగా ఇవన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మామూలుగా ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా అది తెలిసినటువంటి పూజారి కనుక అక్కడ ఉంటే వాటికి ప్రత్యేకంగా ఆ రోజు పూజలు చేస్తారు. ఓకే అమ్మ, నిజంగానే ఉగాదియే కాకుండా ఉగాది నుంచి మొదలయ్యే వసంత నవరాత్రుల గురించి, దాని ప్రత్యేకత గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.